బ్యాంకుల్లోనే వేల కోట్ల రూపాయలు అట, బ్యాంకుల్లోనే వేల కోట్ల రూపాయలు. ఎప్పుడు దేనికి ఇది? మన ఏపీ రీఆర్గనైజేషన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా, ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాటాల పంచాయతీ నడుస్తుంది కొంత. సో అవి కొలిక్కి రాకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మగ్గుతున్నాయి. చూడండి ఒకసారి. సో 12 ఏళ్ళు దాటిన పరిష్కారం కానీ విభజన సమస్యలు. సో ప్రభుత్వ శాఖలు సంస్థల్లో పెండింగ్లో ఇష్యూస్, చొరవ చూపని కేంద్రం ముందుకు సాగని పంపిణీ. సో కేంద్రం చొరవ చూపిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు దోస్తులే కదా, గురు శిష్యులే కదా, మరి వీళ్ళు పరిష్కరించవచ్చు కదా. రూపాయి అటు ఇటు వీళ్ళు చేయరు, కేంద్రం చేయదు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకోవాలి, వీళ్ళ ఈ రెండు రాష్ట్రాల మధ్య అగాధం ఉండాలి, దాంతో రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇది అందుకే రాజకీయ నాయకులు అందరూ కూడా చేసే ప్రయత్నం ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడు విభజన ఉండాలి, ఎప్పుడు అల్లర్లు జరగాలి, ఒకరి మీద ఒకరు వేసుకొని దుమ్మేసుకొని పోసుకోవాలి. ఇదే ప్రయత్నం తప్ప వేరే ఏముండదు ఇక్కడ. సో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళైనా విభజన సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇరు రాష్ట్రాలు లెక్క తేల్చుకోవాల్సినటువంటి వేల కోట్లు బ్యాంకులో మగ్గుతున్నాయి. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నిధులు ఆనాడు మెయింటైన్ చేసిన ఖాతాలో స్టక్ అయిపోయాయి. రాష్ట్రం విడిపోయాక ఎవరికి వారు సొంత ఖాతాలు తీసుకొని రన్ చేస్తున్నాయి. కానీ ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి ఖాతాల్లో మాత్రం డబ్బులు మాత్రం ఇంకా పంపిణీ జరగలేదు. రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం సరైన స్థాయిలో చొరవ చూపకపోవడం, ఇరు రాష్ట్రాలకు రాజకీయ కారణాల నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ముందడుగు పడడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల సమస్యపై పరిష్కారం దొరకలేదు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన అనేక మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వారిలో పలువురు ఇప్పటికే రిటైర్ అయ్యే దశలో ఉన్నారు. మరికొందరు తమ సమస్య ఎప్పటికైనా పరిష్కారం కాకపోదా అని వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు తమకు తెలిసిన నాయకుల ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సో 2024 జూలై, 2025 అయిపోయింది, 2026 జూలై. అంటే ప్రభుత్వాలు వీళ్ళు రెండు ప్రభుత్వాలు కలిసి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి 2 సంవత్సరాలు దాటి విభజన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. 100 కోట్ల ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 100 కోట్లు నిధులు బ్యాంక్ ఖాతాలో ములుగుతున్నాయి. వాటిని చెరిసగం పంచుకోవడంతో వివాదాలు, అభ్యంతరాలు నెలకొనడంతో సమస్య అపరిష్కృతంగానే ఉంది. ఇంటర్మీడియట్ నిధులు, గతంలో వివాదానికి దారితీసిన కార్మిక శాఖ నిధులు, ఉన్నత విద్యామండలి, టీజీఐసి, టెస్కోతో సహా షెడ్యూల్ 9లోని సంస్థలో విభజన సమస్యలు ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వ భవనాల్లోనే ఏపీ కార్యాలయాలు అనేక శాఖలు ఉన్నాయి. వాటికి తాళాలు వేసి ఉంచారు. విభజన సమస్యలు తేలితే కానీ వాటిని అప్పగించే పరిస్థితి కనిపించలేదు. ఆర్టీసీ విభజన సైతం ఇంకా కొలిక్కి రాలేదట. ఇవన్నీ అంటే కూర్చొని సానుకూలంగా ఎవరికి వాళ్ళు పరిష్కరించుకుంటే ఈ సమస్య పోతుంది. ₹1 అటు ఇటు అయితే కావచ్చు, కానీ డబ్బులు వస్తాయి కదా, కనీసం అవి వేరే వాటికి నిధులు కేటాయించుకోవచ్చు కదా, కానీ అది చేయరు. ఇది పరిస్థితి పడుతుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించిన వివాదం ఇట్లే ఉన్నది. అనేక రకాల వివాదాలు కూడా నడుస్తూనే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఇక వచ్చాం కదా, మొత్తం సామరస్యపూర్వకంగా చేస్తాం కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాం, కానీ ఒక్కటి కూడా ముందుకు పోవట్లేదు. సో ఇది జరుగుతున్నటువంటి తంతు. సో వేల కోట్లలో నిధులు ఉన్నాయట, వేల కోట్లలో ఉన్నాయి నిధులు, అవన్నీ మగ్గిపోతా ఉన్నాయి. మరి వాటిని పరిష్కారం చేయాలి కదా. చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? దీని వెనకాల గుడుపుటాన ఏంది అంటే వాళ్ళకి ఏంటంటే రాజకీయ పబ్బం కట్టుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడు విభజన ఉండాలి, ఎప్పుడు గొడవలు ఉండాలి, అంతే తప్ప వేరే ఏముండదు ఇక్కడ.